సాత్వికులని ఎవరు అంటారంటమ్మా, కుటుంబ బాధ్యతలని స్వీకరించిన ప్రతి ఆడబిడ్డని సాధ్వి అనాలి. అంటే ఏంది, ఇప్పుడు చూడండి, ఈ దేహం వేసుకున్నానుగా, పొద్దున్న లేచి పూజలు చేసేస్తాను నేను. పిల్లలు సతాయించినా ఇంకేదో ఏది చేసినా కూడా ఒక స్త్రీ ఇంట్లో అలసిపోయినంత పురుషుడు అలసిపోడు. ఇప్పుడు నేను బయలుదేరా, కారులో వచ్చా, రిలాక్స్డ్గా బండి తీసుకుంటూ వచ్చేటప్పుడు కొన్ని పాటలు పెట్టుకుంటూ వినుకుంటూ వస్తా, కొద్దిసేపు కూర్చున్నాం. ఇప్పుడు మనం ఇంటికి ఫోన్ చేసి అడిగితే ఇంట్లో స్త్రీ బట్టలు మడత పెట్టడమో ఇంకేదో లేకపోతే బట్టలు ఆరేయడమా లేకపోతే ఇంకేదో చేయడంలో పనిలోనే ఉంటుంది. కానీ తక్కువ శాతంగానే ఒరిగిన అనేటోళ్ళు ఉంటారు, తక్కువ శాతం. మిగతా వాళ్ళు ఆఫీసులో కూడా వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఈ దేహం అనేది వేసుకున్నా కాబట్టి సాధువులాగా కనబడుతున్నా. ఇలాంటివి వేసుకోకుండా నిజమైన సంసారాన్ని గెలుస్తున్న, నిజమైన బాధ్యతని మోస్తున్న ప్రతి స్త్రీ సాధ్వితో సమానం. యోగులు ఉన్నారు కదా, యోగుల వ్యవస్థ ఉంది మన దగ్గర. యోగులు దేవుళ్ళతో మాట్లాడేవాళ్ళు. ఆ యోగుల వ్యవస్థనే వచ్చి యోగిని వ్యవస్థ అయింది. యోగిని అంటే, యోగులు అంటే ఎవరు? దేవుళ్ళతో మాట్లాడేవాళ్ళు, అంటే పురుషులు. యోగినీలు అనంటే ఎవరు? స్త్రీలలో ఉన్న వాళ్ళు కూడా దేవుళ్ళతో మాట్లాడే ఒక గొప్ప లక్షణం.